హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు రిలీజ్ అయిన 35 ఇది చిన్న కథ కాదు అనే ఒక సినిమా గురించి తెలుసుకుందాము. సో ఈ సినిమా చాలా చిన్న సినిమా అయినప్పటికీ మంచి ఆదరణ అనేది ఉంది. సో ఈ సినిమా ఎలా ఉంది అంటే, ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమాలు ఏవైనా ఉన్నాయా అంటే ఫస్ట్గా గుర్తొచ్చేది ఈ సినిమానే చెప్పాలి. ఎందుకనంటే ఇది ఒక మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా అని చెప్పాలి. సో ఈ సినిమా కథ వచ్చేసి, ఒక తల్లి తన కొడుకు యొక్క స్టడీ విషయంలో ఏ విధంగా మదన పడుతూ ఉంటుంది, తన కొడుకు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏమిటి, అతనికి సబ్జెక్ట్లో ఉన్న లోపాన్ని ఏ విధంగా పరిష్కరించగలిగింది. ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్లో పేరెంట్స్ పిల్లలపై ఏ విధంగా ఒత్తిడి పెడుతున్నారు చదువు పట్ల, అట్లానే చదువు విషయంలో పిల్లలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వారి మానసిక వికాసం కోసం ఎటువంటి ప్రాధాన్యత అనేది తల్లిదండ్రులు ఇస్తున్నారు అనేవంటి వాటి సన్నివేశాలను బాగా చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ఒక మంచి తల్లి కొడుకు మధ్య జరిగే ఫ్యామిలీ అండ్ కామెడీ మూవీ అని చెప్పాలి. సో ఈ మూవీలో ఒక కొడుకుకు ఉన్న ప్రాబ్లమ్ను తన తల్లి ఏ విధంగా పరిష్కరించింది, అందులో ఒక టీచర్ యొక్క భాగం ఏమిటి, ఆ టీచర్ ఏ విధంగా తన సహాయ సౌకర్యాలు అనేది ఆ విద్యార్థికి అందించాడు అనే చిన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మంచి దానికి ఒక ఫ్యామిలీ డ్రామాగా వ్యక్తపరుస్తూ మంచి కథా కథనంతో స్లో నేరేషన్తో చిత్రీకరించిన డైరెక్టరు. కాకపోతే ఎక్కడ ఎటువంటి సన్నివేశాన్ని స్పీడ్గా తీయకుండా కొంత స్లోగా తీయటంతో కొంత స్లో నేరేషన్ అనిపిస్తుంది సినిమా. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమా మొత్తం ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కానీ వల్గారిటీ కానీ ఉండదు కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇకపోతే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి, ఒక మంచి సందేశాత్మకంగా ఒక పేరెంట్స్ పిల్లల పట్ల ఏ విధంగా ఉంటారు, పిల్లల్లో ఉన్న కొన్ని లోపాలను పేరెంట్స్ ఏ విధంగా చూస్తారు, వాటిని అధిగమించడం కోసం వారు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు అనే దాన్ని చాలా చక్కగా చూపించారు. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో బాగా మెయింటైన్ చేశారు. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇకపోతే మైనస్ పాయింట్స్ వచ్చేసి, కథలో కథనం అనేది చాలా స్లోగా నడుస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ కథ అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇకపోతే సినిమాలో ఎక్కడ చెప్పుకోదగ్గ విధంగా ట్విస్ట్లు కానీ మెలికలు కానీ లాంటివి ఏమి లేకుండా ప్యారలల్గా నేరేట్ చేయటం విశేషము. ఇకపోతే ఈ సినిమాకి మామూలుగా కమర్షియల్ సినిమాల్లో ఉన్నంత విధంగా ఇందులో ఉండదు, ఒక మంచి కామెడీ బ్యాక్డ్రాప్తో ఉన్నది. ఇకపోతే ఈ సినిమాకి ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ మూవీ కింద కన్సిడర్ చేయాలి. ఇకపోతే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5లో 2.2. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి TSM బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.